మనం రోజూ ఎన్నో టెక్నాలజీలు వాడుతుంటాం కదా, కాని వాటి వెనకున్న అసలు సైన్స్ గురించి ఎంతమంది ఆలోచిస్తాం? ఈరోజు మనం శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆకాశంలో ఉంటూ మనల్ని కనెక్ట్ చేసే ఆ అదృశ్య శక్తి గురించి తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనం చేసే ఫోన్ కాల్స్, వాడే ఇంటర్నెట్ డేటా, చూసే టీవీ సిగ్నల్స్ ఇవన్నీ వేల కిలోమీటర్లు కంటిరెప్పపాటులో ఎలా ప్రయాణిస్తున్నాయి? అసలు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? దానికి సమాధానం చాలా సింపుల్. మనకు తెలిసిన టెక్నాలజీలోనే ఉంది. భూమి మీద మనకు సెల్ టవర్లెలాగో ఆకాశంలో కూడా ఒక పెద్ద రిలే టవర్ ఉందన్నమాట. అదే మన కమ్యూనికేషన్ శాటిలైట్. సరే, ఈ ఆకాశంలో రిలే అంటే ఏంటి? అసలిదెలా పనిచేస్తుంది? కాస్త వివరంగా చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, శాటిలైట్ అనేది ఒక క్రియేటర్ కాదు, అదొక కొరియర్ బాయ్ లాంటిది. అంటే అది ఇన్ఫర్మేషన్ను తయారు చేయదు, చదవదు. దాని పనల్లా ఒకటే, భూమి మీద ఒక చోట నుండి సిగ్నల్ అనే పార్సెల్ని తీసుకుని దాన్ని కొంచెం పవర్ఫుల్గా చేసి ఇంకో చోటికి ఫాస్ట్గా డెలివరీ చేయడం. అయితే ఈ టెక్నాలజీ ఎప్పుడూ ఇంత అడ్వాన్స్డ్గా లేదు. దీని మొదలు ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. మొట్టమొదటి శాటిలైట్సు చాలా చాలా సింపుల్గా ఉండేవన్నమాట. అప్పట్లో వచ్చిన మొదటి ఐడియా ఏంటంటే ప్యాసివ్ శాటిలైట్. అంటే దీని స్పేస్లో ఉన్న ఒక పెద్ద అద్దంలా ఊహించుకోవచ్చు. భూమి నుంచి పంపిన సిగ్నల్స్ని జస్ట్ అలా రిఫ్లెక్ట్ చేసి వెనక్కి పంపడమే దీని పని. నాసా ప్రయోగించిన ఎకో ఐ దీనికి మంచి ఉదాహరణ. కానీ ఈ అద్దం పద్ధతిలో కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ఒకటేంటంటే భూమి నుంచి సిగ్నల్ పంపాలంటే చాలా ఎక్కువ పవర్ అవసరమయ్యేది. రెండోది, ఆ సిగ్నల్ స్పేస్కి వెళ్ళి అద్దానికి తగిలి తిరిగి భూమికి వచ్చేసరికి చాలా వీక్ అయిపోయేది, ఒక చిన్న గుసగుసలాగా. సో గ్లోబల్ కమ్యూనికేషన్ కోసం ఇది అస్సలు సరిపోయేది కాదు. అందుకే ఒక కొత్త మార్పు అవసరమైంది. ఆ సమస్యలన్నింటికీ సమాధానంగా ఒక బ్రైట్ ఐడియా వచ్చింది. కేవలం అద్దంలా సిగ్నల్ని వెనక్కి పంపే బదులు దాన్ని పట్టుకొని దానికింకాస్త పవరిచ్చి పంపే ఒక తెలివైన శాటిలైట్ ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే యాక్టివ్ శాటిలైట్. ఇక్కడే అసలు గేమ్ మారింది. జస్ట్ అద్దంలా రిఫ్లెక్ట్ చేసే పాత పద్ధతి పోయి యాక్టివ్ శాటిలైట్స్ వచ్చాయి. ఇవి సిగ్నల్ను అందుకొని దాన్ని యాంప్లిఫై చేసి, అంటే దానికి బూస్ట్ ఇచ్చి అప్పుడు తిరిగి భూమికి పంపేవి. టెల్స్టార్ 1 లాంటి శాటిలైట్స్ ఈ విప్లవానికి నాంది పలికాయి. కమ్యూనికేషన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక స్మార్ట్ శాటిలైట్ ఉంది. కానీ అది ఒక్కటే పనిచేయదు కదా. అది ఒక పెద్ద సిస్టంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు ఆ మొత్తం సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈ రెండూ కలిస్తేనే సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఆ రెండు భాగాలేంటంటే, ఒకటి స్పేస్లో ఉండే స్పేస్ సెగ్మెంట్, రెండోది భూమి మీద ఉండే గ్రౌండ్ సెగ్మెంట్. ఈ రెండు కలిస్తేనే మనకొక కంప్లీట్ సిస్టమ్. స్పేస్ సెగ్మెంట్ అంటే చాలామంది కేవలం ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు. దాన్ని భూమి మీద నుండి కంట్రోల్ చేసే ఆపరేషనల్ కంట్రోల్ స్టేషన్ కూడా ఈ సెగ్మెంట్ కిందకే వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని టెక్నికల్గా TTC&M అంటారు. అంటే ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్. సింపుల్గా చెప్పాలంటే ఇది శాటిలైట్కి, గ్రౌండ్ కంట్రోల్కి మధ్య జరిగే ఒక నాన్ స్టాప్ సంభాషణ లాంటిది. భూమి నుంచి కమాండ్స్ వెళ్తాయి, శాటిలైట్ తన హెల్త్ రిపోర్ట్స్ లాంటి డేటాను పంపిస్తుంది. అదే టైంలో గ్రౌండ్ స్టేషన్ దాని పొజిషన్ని కరెక్ట్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సరే, ఇదంతా స్పేస్ సెగ్మెంట్ కథ. మరి గ్రౌండ్ సెగ్మెంట్ సంగతేంటి? అంటే సిస్టంలో రెండో భాగం. మనం అంటే యూజర్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేది ఈ భాగంతోనే. గ్రౌండ్ సెగ్మెంట్ అంటే ఏమీ లేదు, భూమి మీద ఉన్న అన్ని కమ్యూనికేషన్ టెర్మినల్స్. అసలు మన కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది ఇక్కడే. ఈ గ్రౌండ్ టెర్మినల్స్లో కూడా కొన్ని రకాలున్నాయి. మొదటిది మన ఇళ్ల మీద ఉండే టీవీ డిష్ల లాంటివి. ఇవి ఫిక్స్డ్గా ఒకే చోట ఉంటాయి. రెండోది ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లగలిగేవి. ఉదాహరణకి న్యూస్ ఛానల్స్ వాడే SNG వ్యాన్స్. ఇక మూడోది కదులుతూ కూడా కమ్యూనికేట్ చేయగలిగేవి. అంటే షిప్స్ మీద, ఫ్లైట్స్ మీద ఉండే టెర్మినల్స్ అన్నమాట. ఇవి ప్రయాణంలో ఉన్నా కనెక్టెడ్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఇదంతా చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే ఏ కమ్యూనికేషన్ కూడా శాటిలైట్ దగ్గర మొదలవదు, అక్కడే ముగియదు. ఫైనల్గా శాటిలైట్స్ అనేవి కేవలం పవర్ఫుల్ మీడియేటర్స్, అంటే మధ్యవర్తులు మాత్రమే.
అసలు సంభాషణ ఎప్పుడూ భూమి మీద మొదలై భూమి మీదే ఎండవుతుంది. చూశారు కదా, ఒకప్పుడు శాటిలైట్స్ మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి, వేర్వేరు ఖండాల మధ్య దూరాన్ని తగ్గించాయి. మరి ఇప్పుడు స్టార్లింక్ లాంటి కొత్త టెక్నాలజీలు వస్తున్న ఈ రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ వేటిని కనెక్ట్ చేయబోతున్నాయి? మన భవిష్యత్తును ఇవి ఇంకెలా మార్చబోతున్నాయి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.